మహారాజా ఏమిటి మామయ్య హడావుడి? శ్రీనివాసులు ఎక్కడ వీళ్ళంతాను? నాన్నగారు తమ్ముళ్ళు ఫోన్ చేస్తున్నారు. కూర్చో. ఈరోజు సిగరెట్ పడతావా? టైం లేదురా. అవతల పోస్ట్ ఆఫీస్ తెలిసి వచ్చాను. బావోయ్ చిన్నది చాలు రావయ్యా. వచ్చిన దగ్గర నుంచి వసపెట్టలాగా ఒకటే అడిపోయినా. కూర్చో, త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమండి బాబాయిని కూడా భోజనానికి లెమ్మనండి, వడ్డించాను. అదే టైం లేదమ్మా. కళ్ళతో చూసింది నోరుతో చెప్పి చెవులారా వినిపించి త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమిటి మావయ్య అంత విశేషం? నేను ఏమైనా పెద్ద పోస్ట్ మాస్టర్ చేశారేమిటి? అదే వాడు చేస్తే మాత్రం నాకు టైం ఎక్కడ అల్లుడు? ఈ కాయానికి కాలం అయిపోయింది. అబ్బా ఈ అంజిగాడు కృష్ణ ఎక్కడరా? ఇంకా తింటారా? అరవకు మావయ్య, నీ అరుపులతో ఆగలేకపోయింది, భోజనం సరిపోయింది. అందరం వచ్చేసాం కానీ ఏమిటో చెప్పు మావయ్య. టైం లేదు, వెళ్ళిపోవాలి నేను. మరి ఎందుకు వచ్చినట్టు? అవునుమా, వచ్చిన పని మర్చిపోయాను. ఆ సంగతి గుర్తించే ప్రభుత్వం నిన్ను చిరంజీవిగా చిన్న పోస్ట్ మాస్టర్ గానే ఉంచి. నువ్వు మధ్యలో మాట్లాడుకో, నాకు అసలు టైం లేదు. మాట్లాడండి, మరి అసలు టైం తీసుకోకమాట. బావా అసలు విషయం ఏమిటంటే, నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఏమిటి అందరూ వింటున్నారా? మధ్యలో మాట్లాడక మరి చెప్పు. నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఇంత అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండటం ఏమి బాగాలేదు. నీకు కన్ను గుర్తుందా? నా కళ్ళకి ఆ మాత్రం టైం ఎక్కడదిరా? మిమ్మల్ని అందరినీ చూసి భయపడిపోయి ఆ భూదేవే మీకు లొంగిపోయింది. బ్రహ్మాండంగా పంటలు పండించారు. ఆ వార్త ఇక్కడి నుంచి రాజధానికి, అదేరా హైదరాబాద్కి, అక్కడి నుంచి ఢిల్లీకి పాకింది. అంటే దాంతో వచ్చి పడింది ముప్పు. ఇదిగో తాకింది. అదేమిటో చూడు శ్రీనివాసు. అదే తెచ్చావా? అలవాటు పాపం, ఏం చేస్తాడు? ఏమనుకోకండిరా అన్నయ్య, అది ఇంగ్లీష్ ఉత్తరం అయితే మా ఆవిడకి ఇచ్చే కిరకరకర చదివేస్తుంది. ఏమే నీకు ఎప్పుడు వేళపడలేదు. నాన్న నాన్న, ప్రభుత్వం మీకు కృషిక్ పండిట్ బిరుదిచ్చింది. అవునమ్మా. అన్న నేనేం ఘనకార్యం చేశానండి బాబు, నాకు ఈ బిరుదు. రాష్ట్రం మొత్తం మీద సగటున మన పొలంలో ఎక్కువ పంట పండించినందు కదా. మావయ్య, ఇంతకాలానికి నువ్వు ముద్రేసిన ఉత్తరం మంచి వార్త తీసుకొచ్చింది. అవును బాబా. మా శేషు, మీ నాన్నగారికి పెద్ద మరచెంతో కాగి పట్టురా. మరచెంపుడు కాదు, టైం లేదంటూనే మీ నాన్న పిందుడు గుచ్చుకుంటాడు. పాపం మా నాన్న చూస్తే అందరికీ ఆటే. అవి నాకేదిగా మా నాకు అసలు టైం లేదు. నాన్నకి మంచి రేపు ఆయన సన్మానం చేసుకోవాలి, బ్రహ్మాండమైన ఉపన్యాసం నడపాలి. అవునన్నా, మాట్లాడుతుంటే స్టేజ్ దద్దరిల్లిపోవాలి. మాట మాటకి తప్పట్లు. మావయ్య, క్యాంపులకి నువ్వు కూడా కొట్టు. తప్పట్లు. ఈరోజు మన ఊరికే ఒక పెద్ద పండుగ. కారణం మన దశరథ రామయ్య గారు ఈ ఊరు వారు కావడం, ప్రభుత్వం వారి కృషిని గుర్తించి సన్మానించడం మనకి పండుగ కాక మరి ఏమిటి? మన దశరథ రామయ్య గారు చాలా అదృష్టవంతులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. నలుగురు కొడుకులు కోడళ్ళు, ఆడ మగ వివక్షత లేకుండా ఆ భూదేవిని నమ్ముకొని భక్తితో శ్రద్ధతో సేవ చేయడంలో ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వారి కుటుంబం చేసి చూపించింది. బాధ్యత తెలిసిన కొడుకులను, భక్తి శ్రద్ధలు గల కోడళ్లను కలిగిన ఆయన ధన్యజీవి. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. తరువాతి కార్యక్రమం ప్రారంభిద్దాం. దశరథరామయ్య గారికి పూలమాల. ఆగండి బాబు, ఈ పూలమాల వేయాల్సింది నాకు కాదు, నా మనమరాలు లక్ష్మికి. అమ్మా లక్ష్మి, లక్ష్మి ఇలా రామ్మా. ఆ పూల వెంట మా లక్ష్మి వెళ్ళవేయండి. గారు అవును రాజశేఖరం గారు, ఈ సన్మానాలకు ఈ పొగడ్తలకు అర్హులం మేము కాదు. మీరు అనుకున్నట్టుగా నా కొడుకులు కోడళ్ళు మొదటి నుంచి ఈ భూమిని నమ్ముకుని ఉంటే, ఎవరి బాధ్యతలు వారు అప్పుడే గుర్తించుకుని ఉంటే, మా ఇంటి మహాలక్ష్మి, నా 4వ కోడలు చిరంజీవిగా ఉండేది. ఏమిటి మీరు అనేది దశరథరామయ్య గారు? నిజం చెప్తున్నాను బాబు. ఆ హరిదాసు కూతురు లక్ష్మి మా ఊరికే మహాలక్ష్మి. మా కుటుంబానికి వెలుగు చూపడానికే వెలసిన శ్రీ మహాలక్ష్మి.